సింగపూర్ చిన్నబాబు, శోభనం లోకేష్ ఈ పేర్లు పెట్టింది నేను కాదు, మా అమర్నాథ్ అన్న. మేము అధికారంలో ఉన్నప్పుడు మా లోకేష్ అన్న ఆయనకి ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుంటూ పోయాడు. అప్పుడు అమర్నాథ్ అన్న ఏం మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాత్రం అస్సలు తగ్గడం లేదు. సింగపూర్ బాబు, శోభనం లోకేష్ అంటూ మా అమర్నాథ్ అన్న కూడా రెచ్చిపోతున్నాడు. ఇలా పేర్లు పెట్టుకుంటూ పోతానే ఉన్నాడు. అసలు సింగపూర్కి చంద్రబాబుకి సంబంధం ఏందని నన్ను అడిగితే నాకు తెలీదు. నాకే కాదు, ఆ దేవుడికి కూడా తెలీదు. సింగపూర్కి చంద్రబాబుకి సంబంధం గురించి తెలిసింది ఒక్కడే ఒక్కడు, అది మా చంద్రబాబుకి ఒక్కటే తెలుసు. ఇంకా ఆ దేవుడికి కూడా తెలీదు. చంద్రబాబు అండ్ లోకేష్ అండ్ టీం ఒక వారం రోజులు సింగపూర్ ట్రిప్కి వెళ్ళారు. సింగపూర్ ట్రిప్కి ఎందుకు వెళ్ళారు అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. కొంతమంది ఏమంటున్నారంటే వెకేషన్కి వెళ్ళారు అంటున్నారు. కొంతమంది ఇక్కడ కొట్టేసిన డబ్బు అక్కడ పెట్టుకుందామని వెళ్ళారు అంటున్నారు. మరి కొంతమంది చంద్రబాబు బిజినెస్లు సింగపూర్లో ఎలా ఉన్నాయని చూసుకునేదానికి వెళ్ళాడు అంటున్నారు. మరి కొంతమంది అప్పు తీసుకోవడానికి కోసం వెళ్ళారు అంటున్నారు. మరి కొంతమంది ఆంధ్రాని అమ్మేసేదానికి సింగపూర్ వెళ్ళారని అంటున్నారు. మరి కొంతమంది అయితే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి సింగపూర్కి వెళ్ళారు అంటున్నారు. అదే నిజమైతే ఇన్నిసార్లు చంద్రబాబు సింగపూర్కి వెళ్ళి ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు తెచ్చారని ఇంకొంతమంది అంటున్నారు. అసలు సింగపూర్ కథ ఏంటి మీ అందరికీ తెలుసు. మన బాబు గారు అమరావతి రాజధాని కడతానని ఎప్పటి నుంచో అంటున్నారు. అయితే రాజధాని కట్టాలంటే కట్టేయచ్చు, కానీ సింగపూర్ లాంటి రాజధాని కట్టాలంటే సింగపూర్ నుంచే మనుషులు తేవాలని మా బాబు గారు సింగపూర్కి అప్పుడు బయలుదేరారు. కానీ అక్కడ సింగపూర్లో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టింది మాత్రం సింగపూర్ వాళ్ళు కాదు, అది వేరే వాళ్ళు. ఈ విషయం మన వెళ్ళే మీడియాకి ఎప్పుడో తెలుసు, కానీ ఈ విషయం బయటకు రానిరు. అయినా మన బాబు గారు సింగపూర్కి ఎందుకు వెళ్ళారంటే, మీకు రాజధాని కడితే బాబు గారికి ఏం మిగులుతుంది, మా బాబు గారికి మిగలాలంటే ఏదో ఒక స్కామ్ చేయాలి. ఆ స్కాము ఇక్కడోళ్ళతో చేస్తే ఎప్పటికైనా బయటకు వచ్చేస్తుందని అందుకని సింగపూర్ నిర్ణయించుకున్నాడు. మీకు నేను వర్క్లు ఇస్తాను, మీరు నాకు ఎంత షేర్ ఇస్తారు అని డీల్ కుదుర్చుకునేదానికి సింగపూర్ వెళ్ళాడు. సింగపూర్లో అవినీతి తక్కువ, అక్కడ ఎవరు ఇలాంటి స్కాములు చేయాలని అనుకోరు. చంద్రబాబు లాగా భారీ స్కాములు అయితే అస్సలు చేయాలనుకోరు. కానీ ఒక దొంగకి ఇంకో దొంగను కనిపెట్టడం పెద్ద కష్టమేం కాదు. అలాగే మన చంద్రబాబు సింగపూర్ మినిస్టర్ ఈశ్వరన్ని కనిపెట్టాడు. ఇతనైతే మనకి కరెక్ట్గా ఉంటుందని పట్టుకున్నాడు. అప్పటి నుంచి వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బాగా పెరిగింది, డీల్ కూడా కుదిరింది. డీల్ అంటే ఇక్కడ సింగపూర్ గవర్నమెంట్తో డీల్ కాదు, వీళ్ళు ఒక ప్రైవేట్ కంపెనీతో డీల్ కుదుర్చుకున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ అయితే ఇలాంటి స్కామ్ చేయలేం కాబట్టి మనకు మాత్రం సింగపూర్ అంటున్నారు, కానీ అది సింగపూర్ గవర్నమెంట్తో కాదు, సింగపూర్లో ఉన్న ఒక ప్రైవేట్ ఏజెన్సీతో వీళ్ళు డీల్ కుదుర్చుకున్నారు. ఇక మన అమరావతిలోకి వస్తే 1690 ఎకరాలు స్టార్టప్ ఏరియాని ఒక ఏరియాని లొకేట్ చేసుకున్నారు. ఇందులో 371 ఎకరాలు మన ప్రభుత్వం అంతా ఖర్చు చేసుకొని మన డబ్బులతో మొత్తం మనం పెట్టుకొని దాన్ని బాగా డెవలప్ చేసి సింగపూర్కి ఇవ్వాలి. ఇది వాళ్ళు పెట్టుకున్న రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, ఇంకొక 250 ఎకరాలు వాళ్ళు ఎక్కడ అడిగితే అక్కడ ఇవ్వాలని పెట్టుకున్నారు. దీనికి కూడా మన బాబు గారు ఓకే చెప్పేశారు. ఇంకొక 1000 ఎకరాలు ప్లాట్లు వేసి అమ్మాలి. అంటే ఇది మన డబ్బులతో డెవలప్ చేసిందంతా మన భూముల్ని మనకే ప్లాట్లు వేసి ఎక్కువ కమ్మడం, ఇది వాళ్ళు పెట్టుకున్న రూల్ నెంబర్ 3. ఇదేనా చంద్రబాబు సింగపూర్ రాజధాని అంటే? ఇదేనా చంద్రబాబు సంపద సృష్టి అంటే? ఒకవేళ ఈ డీల్ జగన్ గవర్నమెంట్ వచ్చి ఇక్కడ జరిగేది స్కామ్ అని ఈ డీల్ని క్యాన్సిల్ చేస్తే మన గవర్నమెంటే వాళ్ళకి 150 టైమ్స్ పే చేయాలని రూల్ నెంబర్ 4 పెట్టుకున్నారు. రూల్ నెంబర్ 5 ఏంటంటే, వీళ్ళ మీద ఏమన్నా కేసులు పెట్టినా ఏమన్నా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలన్నా మన ఆంధ్ర కోర్టులు, ఢిల్లీ కోర్టులు సరిపోవంట. వీళ్ళు ఏకంగా లండన్లోనే చూసుకోవాలంట. అంటే ఇక్కడ గవర్నమెంట్ కోర్టులు కేసులు వీళ్ళకి పనికిరావంట. ఇది వాళ్ళు పెట్టిన రూల్ నెంబర్ 5. ఇలా మన బాబు గారు సింగపూర్ వాళ్ళతో డీల్ కుదుర్చుకున్నారు. ఇందులో మన బాబు గారికే 1,00,000 కోట్లు. మన బాబు గారి షేర్ ఎంత? 1,00,000 కోట్లు. మన బాబు గారి షేరే 1,00,000 కోట్లు అంటే మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ షేర్ వాళ్ళకి మొత్తం శాంతం అమరావతినే లేపేస్తారు. ఇందుకే మన బాబు గారు సింగపూర్కి వెళ్ళింది. మన భూముల్ని సింగపూర్కి అమ్మేసి వాళ్ళ దగ్గర మళ్ళీ ఎక్కువ రేటు పెట్టి మనమే వాళ్ళ దగ్గర అడుక్కొని ఆ భూములు కొనుక్కోవాలి. ఇదే మన బాబు గారు సృష్టించిన సంపద సృష్టి, ఇదే మన బాబు గారు విజన్. ఈసారి మాత్రం చంద్రబాబు చేతిలో ఫస్ట్ నష్టపోయేది ఎవరంటే అమరావతి ప్రజలే. ఎందుకంటే చంద్రబాబుకి భూమి ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈసారి చంద్రబాబును మాత్రం అస్సలు వదిలిపెట్టరు. రాజధాని కట్టకుండానే వాళ్ళు ఏమన్నా కొత్త డీల్ అడిగారా, ఇంకొద్దిగా నీకు ఎక్కువ ఇస్తానని, అందుకని మళ్ళీ ఒక 30,000 ఎకరాలు
మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేసి నీకు కమిషన్ పెంచుకుందాం అనుకుంటున్నావా? దేశానికి అన్నం పెట్టే రైతుని ఇబ్బంది పెడుతున్నావు చంద్రబాబు. ఈ పాపం నీకు ఊరికే పోదు.